హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియాలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జలపాతానికి అయితే మనం వచ్చాము. అదే దూద్సాగర్ జలపాతం. ఈ దూద్సాగర్ జలపాతం గోవాలో మండోవి నదిపై ఉన్న ఒక అందమైన జలపాతం. దీనిని పాలసముద్ర జలపాతం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే నురుగుతో కూడిన నీరు పాలను పోలి ఉంటుంది. ఈ జలపాతం 4 అంచెల్లో ఉంటుంది మరియు ఎంతో ఎత్తులో ఉంటుంది. భారతదేశంలోని ఎత్తైన జలపాతాలలో ఇది ఒకటి. ఇది గోవా మరియు కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. దీని అడుగు 1017గా చెప్పవచ్చు. కర్ణాటక సరిహద్దులో మండోవి నదిపై ఉండడం వల్ల దీనికి చాలా విశిష్టత ఉంది. ఈ జలపాతానికి రావాలనుకుంటే మాత్రం మనము ఖచ్చితంగా డీటెయిల్స్ మొత్తం మనకి నెట్లో లభిస్తాయి. దాన్ని చూసి వెళ్ళండి. ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ 3:30కి వెళ్ళాము. 3:30కి కరెక్ట్ అక్కడ కౌంటర్ క్లోజ్ చేస్తారు. మనము ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ వెహికల్స్లోనే అక్కడికి వాళ్ళు తీసుకెళ్తారు. ఒక్కొక్కరికి 600 ఉంటుంది. అలాగే ఫారెస్ట్ ఆఫీసర్లకు అక్కడ ఉంటుందన్నమాట. ఫారెస్ట్ వాళ్ళకు కూడా మనము 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్కసారి నోట్ చేసుకొని మొత్తం అరౌండ్ మనకి 850 అవుతుంది లోపలికి వెళ్ళడానికి. ఫారెస్ట్ అంటే జలపాతం దగ్గరికి వెళ్ళడానికి ఒక్కొక్క పర్సన్కి అయితే 850 రూపీస్ అవుతుంది. ఇది ఒకసారి నోట్ చేసుకోండి. అలాగే మనము ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మాత్రం మార్నింగ్ టైంలోనే వెళ్తే బెటరు. ఆఫ్టర్నూన్ వెళ్తే కరెక్ట్ మనకి అసలు టైం అనేది సరిపోదు. 3:30కి కౌంటర్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ మీరు నెక్స్ట్ డేనే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఈ టైంని బట్టి మీరు వెళ్ళవలసిందిగా నేను అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందింది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అందితే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ఆ పాలసముద్రం లాంటి జలపాతాన్ని అయితే ఇప్పుడు మనము చూద్దాము.
దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. పాల సముద్రం లాంటి జలపాతం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. గోవా నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మనమైతే దూద్ సాగర్ జలపాతం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అయితే ట్రెక్కింగ్ అన్నమాట. సో మీకు చూసుకున్నట్టయితే ఎదురుగా రోడ్ అంతా మొత్తం ఇలా ఉంది. మన కాంతారా మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి రోడ్లను గుర్తుపడతారు. అలాంటి కాంతారా సెట్ ఎలా ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా ఆ మూవీ తీశారు. సో ఇలా అడవిలోకి వచ్చి మరి మనము ఇదైతే నేను చూపిస్తున్నాను మీకు అందరికీ. సో చూడండి, ట్రెక్కింగ్ మొత్తం ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ దూద్ సాగర్ జలపాతం అయితే అంటే చాలా మూవీస్లలో ఉంది, ఎవరైనా సరే మీరు చూడొచ్చు. అలాగే ఇది జర్నీ అయితే కనుక మనకి 45 మినిట్స్ అయితే ఉంటుంది. మన అంటే మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఈ లోపలికి అడవిలోకి అంటే దూద్ సాగర్ జలపాతం దగ్గరికి వెళ్ళాలనుకుంటే మాత్రం 45 నిమిషాలు అయితే మనకి పడుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మనతో పాటు ఒక డ్రైవర్ ఉన్నాడు ఇక్కడ. తను చాలా హెల్ప్ చేస్తున్నాడు. హాయ్ చెప్తున్నాడు చూడండి. తను మాకు టైం అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ మనము దూద్ సాగర్కి వెళ్ళాలంటే ఆఫ్టర్నూన్ 3:30 వరకే అలౌడ్ ఉంటుంది. సో మాకు తెలియదు అనమాట ఈ విషయము. చాలా డిసప్పాయింట్ అయినాము వెళ్తామా లేదా అనేసి. కానీ ఈ డ్రైవర్ అక్కడ ఆఫీస్ రూమ్కి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మమ్మల్ని అయితే ఈ జలపాతం దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు. సో మనకి తెలియని చోట ఇలా హెల్ప్ చేసిన వాళ్ళని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదా, అందుకని నా ఛానల్లో తనని కూడా తీస్తున్నాను. అలాగే మా వాళ్ళందరూ వెనకాల ఉన్నారు చూడండి, ఒక్కసారి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ క్లైమేట్ ఖచ్చితంగా చూడాలి, ఇలా ఉంటుందని అన్ఎక్స్పెక్టెడ్ గా మేము ఈ దూద్ సాగర్ జలపాతం దగ్గరికి అయితే వస్తున్నాము. చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి జలపాతంలో. అది కాక కాంతారా మూవీలో మనకి ఈ స్పైస్ గురించి ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ చెట్లన్నీ కూడా ఈ స్పైసెస్ అంటే బ్లాక్ పెప్పర్, మిరియాలు, చెక్క, లవంగాలు ఈ దీని మీదనే ఆ కాంతారా మూవీ సాగింది కదా. అలాంటి చెట్లన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. చూడండి, ఇక్కడ మాకు డ్రైవర్ కూడా బాగా చూపిస్తున్నారు చెట్లు ఏదేది ఉంది. ఇక్కడ చూడండి, యాలకుల చెట్లు చూడండి, మొత్తం కాజు, కిస్మిస్. జలపాతం చూడండి ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది. ఓ సూపర్ ఉంది అసలు. ఖచ్చితంగా ఈ దూద్ సాగర్ దగ్గరికి మేము అనుకోకుండా వచ్చాం, కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదంతా మళ్ళీ అదే పనిగా వచ్చి మేము చూడలేమనిపిస్తుంది. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఫైనల్ గా ఇక్కడ చూడండి, వెహికల్స్ మొత్తం ఇలా పార్కింగ్ చేశారు. ఇక్కడ నుంచి మనము వాటర్ దగ్గరకు అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు, వాటర్ లో మనము వెళ్తాము. సో సేఫ్ కోసం అని ఇలా లైఫ్ జాకెట్స్ కూడా వేసుకుంటున్నారు. చూడండి, మా వాళ్ళందరూ ఇలా వేసుకుంటున్నారు. సో మనము వెళ్తున్నాము, వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళాలి. మనకి 1 అవర్ టైం ఉంది, ఎక్కువ అయితే టైం లేదు. మనము తొందరగా వెళ్ళేసి వద్దాము. సో ఇక్కడ వెహికల్ వాళ్ళు అయితే కరెక్ట్ మాకు 1 అవర్ టైం ఇచ్చారు. 5:30 కల్లా రావాలంటే ఇప్పుడు జస్ట్ 4:40 అయిపోయింది. మనం అందరం చూడు ఇలానే వెళ్ళాలి. సో చూడండి, చుట్టూ అయితే కొండలు చాలా బాగున్నాయి, క్లైమేట్ కూడా. చూడు పిల్లలందరూ అంటే వీళ్ళందరూ చూసి నడుచుకుంటూ వస్తున్నారు నాకు తెలిసి. బ్రిడ్జి చూద్దాం, ఎక్కడ చూసిన వాటరే, చాలా బాగుంది. గోవాకు వచ్చిన వాళ్ళు ఇన్ కేస్ టైం ఉంది మీకు అంటే ఇదైతే చూడాల్సిన ప్లేసే అనిపిస్తుంది. సో మా వాళ్ళందరూ కూడా వెనకలు వస్తున్నారు. చూడండి, కొండల నుంచి వాటర్ వస్తున్నాయి. ఇక్కడ చాలా బాగుంది అసలు వ్యూ అయితే. అబ్బా, వాటర్ ఫాల్స్. దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా. ఇక్కడ చూడండి వ్యూ, అంటే దారిలో వ్యూ అయితే ఇలా ఉంది, సూపర్ ఉంది వ్యూ అయితే. చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో. ఇది చిన్న వాటర్ ఫాల్స్, నాకు తెలిసి మెయిన్ వాటర్ ఫాల్స్ ఇంకా చాలా ఉంది. చూడండి, సో ఇక్కడ అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ నుంచి. సో నేనైతే ఇలా ఉన్నా, చాలా బాగుంది కదా. సో వీడియో చూడడమే కాకుండా ఒక లైక్ ఇచ్చి ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్. చూడు ఇంత కష్టపడుతున్నాము, వచ్చి ఇన్ని వీడియోస్ అన్ని చేస్తున్నాము. చూడండి, ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, మీకు ఏమి ఇష్టమో అదే కామెంట్ పెట్టండి. ఇక్కడ వాటర్ అన్ని చూడండి ఎలా ఉన్నాయో.
మా వాళ్ళు చూడు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటే నీళ్లు టేస్ట్ చేస్తున్నారు. చాలా తీయగా ఉన్నాయంట వీళ్ళకి. మా వాళ్ళందరూ వెనకాల చూడండి ఎలా వస్తున్నారు. సో నడుస్తూనే ఉన్నాము. ఇంకా మనము 5 minutes పడుతుందంట. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటే, ఇక్కడికి ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం మార్నింగ్ టైంలోనే వస్తే బెటర్. ఆఫ్టర్నూన్ వచ్చామనుకోండి టైం మనకి వాళ్ళు ఇవ్వరు ఎక్కువ, ఊకే టెన్షన్. ఇంకొకటి వాటర్ ఫాల్స్ వచ్చింది, ఇంకొకటి బ్రిడ్జి, చిన్న బ్రిడ్జి అలా వచ్చింది చూడండి. అబ్బా ఎంత బాగుంది అసలు. చిన్న మూవీ నాకు గుర్తుకొస్తుంది. వెంకటేష్, శ్రీదేవి ఇలాంటి తోటి వచ్చారు. చాలా కేర్ఫుల్గా అయితే దిగాల్సి వస్తుంది ఇక్కడ. చూడండి వాటర్ ఒకసారి మీకు ఇట్లా తిప్పి చూపిస్తాం. ఇలా ఉన్నాయి, ఇలా చూడు. స్టెప్స్ చూసుకొని నడవాలంట. ఇక్కడ బోర్డు కూడా రాశారు. ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి. మేము అందుకే బ్యాగ్లన్నీ జీప్లోనే పెట్టేసి వచ్చాము. కోతులన్నీ చాలా ఉన్నాయి, భయం వేస్తుంది. కానీ మనంతటా మనం పోతే మనకి ఏమన్నావు అవి, మనం ఏమైనా గెలిపితేనే అవి. మొత్తానికి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. పాల సముద్రం లాంటి వాటర్ ఫాల్స్, దూద్ సాగర్. దూద్ లోనే పాలు ఉంది చూడండి. ఇండియాలోనే బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్. ఇండియాలోని బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అయితే మనం వచ్చేసాము. ట్రైన్ కూడా రాబోతుంది, వెయిట్ చేస్తున్న ట్రైన్ కోసం. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మనం ఉన్నాము. దూద్ సాగర్ వాటర్ ఫాల్స్. ఇదైతే గోవా నుంచి 30 kilometers దూరంలో ఉంటుంది. చూడవలసిన ప్రదేశం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా సినిమాలలో అయితే ఈ వాటర్ ఫాల్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ప్రత్యక్షంగా నేను ఇక్కడికి వచ్చి మీ అందరి కోసం ఈ వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో చూడండి అసలు. ట్రైన్ రాలేదు, ఇక్కడ ట్రైన్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మనం వచ్చాము. దూద్ సాగర్ వాటర్ ఫాల్స్. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ అంతా చూడండి ఎంత పెద్ద వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి ట్రైన్ కూడా వస్తుంది. మనం చాలా మూవీస్లలో కూడా ఈ వాటర్ ఫాల్స్ అనేది చూసింటాం. మీరు ప్రతి ఒక్కరు గుర్తుపట్టే ఉంటారు. చూడండి ఎంత బాగుందో చూడండి. చాలా వ్యూ అయితే చాలా బాగుంది. గోవా నుంచి 30 kilometers దూరంలో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే గోవాకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చూడాలనుకుంటే మాత్రం, ఇన్ కేస్ మీకు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి చూడొచ్చు అని అనుకుంటున్నా నేను. సో మనం ఇంకా ఈ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళాలంట. ఇంకా లోపల ఏముందో మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాము. నాతో పాటు మీరు కూడా.